తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కలిపి మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.89% మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్లో 71.37% ఉత్తీర్ణత సాధించారు. మే 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి 9,97,12 మందిగా వారు ప్రకటన చేశారు, స్పష్టంగా వివరించారు కూడా. అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 71.37%గా, అలాగే ఫస్ట్ ఇయర్ అపియర్డ్ 4,88,430 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 73.83%. ఫస్ట్ ఇయర్ బాయ్స్ పర్సంటేజ్ 57.83%. Second year appeared 5,08,582 students. Second year girls pass percentage 74.21%. Second year boys pass percentage 57.31%. ఈ పరీక్షలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా, ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు